భక్తితో నమస్కరించి, స్వామి, కనిపిస్తున్న పాములనన్నీ నువ్వు తినేస్తే కొంతకాలానికి ఇక సర్పజాతి ఉండదు. ఏ జాతి మీదైనా పగబట్టి ఆ జాతి మొత్తం సర్వనాశనం చేయడం ధర్మం కాదు. కాబట్టి నీకు శ్రీమన్నారాయణుడు ఇచ్చినటువంటి వరము సద్వినియోగం చేసుకో. ఇటు మా మీద ఉన్న పగ చల్లార్చుకో, మమ్మల్ని రక్షించు. ఉభయతారకంగా ఒక గొప్ప నిబంధన పెట్టుకుందాం అన్నాడు. గరుత్మంతునికి వాసుకి అంటే చాలా గౌరవం. వాసుకి శివుడి మెడలో ఆభరణంగా కూడా ఉంటాడు కాబట్టి అందువల్ల వాసుకి మీద ఉన్న గౌరవంతో జాలిపడి, అలాగే మీరు ఎలా చెబితే అలా చేస్తాను అన్నాడు. ప్రతి మాసము అమావాస్య నాడు ఒక సర్పమును, కొంత ఆహారాన్ని నీకు ఆహారంగా పంపుతాం. మా పాములందరము ఒక సమావేశం పెట్టి ప్రతి నెల ఒక పామును నీకు ఆహారంగా పంపుతాం. ఆ ఆహారంగా వెళ్ళే ఆయనతో పాటు కొంత చలిమిడి, తరువాత పానకం, చిమ్మిలి అంటే బెల్లమును నువ్వు పప్పు కలిపి ముద్దగా చేసినటువంటి ముద్ద, చిమ్మిలి, చలివిడి, పానకం మొదలైనవి తీసుకుని నీ దగ్గరకు వస్తారు. నువ్వు ఆ సర్పాన్ని తిని ఈ పానకం మొదలైన వాటిని ఆహారంగా స్వీకరించు. తద్వారా నెలకు ఒక్క పాము మాత్రమే మరణిస్తుంది కనుక సర్పజాతి మొత్తం నాశనం కాదు. మాకు కూడా భయం ఉండదు. ఎందుకంటే నువ్వు ఆకాశంలో ఎగురుతున్నప్పుడల్లా పాములన్నీ గజగజలాడిపోతున్నాయి. ఏ క్షణంలో ఏ పాముని తింటాడో, ఇలా అయితే అసలు మన జాతి ఉండదని వీళ్ళందరూ భయపడుతున్నారు, మహాభయం పొందుతున్నారు. కాబట్టి వీళ్ళని రక్షించు అనగా, తదాస్తు, నీకు మాట ఇస్తున్నాను. ఈ మాట ప్రకారం నేను విచ్చలవిడిగా పాముల్ని తినను. వాటి ఇష్టం వచ్చినట్టు స్వేచ్ఛగా తిరగవచ్చు. ఒక్క అమావాస్య నాడు మాత్రమే ఒక పాముని కొంత ఆహారాన్ని పంపించు అన్నాడు. ఈ ఒడంబడిక చేసుకున్న తిథి శ్రావణ శుక్ల పంచమీ తిథి. ఇటు నాగులకి అభయమిచ్చాడు గరుత్మంతుడు కనుక దాన్ని నాగపంచమి అన్నారు. గరుత్మంతునికి వరముగా ఒక పాముని పంపుతా అని ఒడంబడిక చేసుకున్నాడు వాసుకి కనుక గరుడని పేరు మీదుగా గరుడ పంచమి అని కూడా పిలువబడింది. అందువల్ల ఈ పంచమి నాడు మనం ఏం చేయాలో ఈ పురాణాలు తెలియజేశాయి.